హాయ్ అందరికీ. ఈరోజు మనం హెల్దీ అండ్ టేస్టీ కర్రీ చేస్తున్నామండి. అదే క్యారెట్ ఆలుతో చేస్తున్నాను. ఇది చాలా సింపుల్, ఈజీగా అయిపోద్ది కర్రీ. తొందరగానే కుక్ అవుతుంది. ఎలాగో ప్రాసెస్ మొదలెడదాం రండి. ముందుగా మూగుడు పెట్టి ఆయిల్ వేసాను. కర్రీ సరిపడా వేసేసుకోవచ్చు. ముందుగా పోపులు వేసుకుందాం. కొద్దిగా ఆవాలు, మినపప్పు, కొద్దిగా జీలకర్ర. ఇవి కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత మిగతా వేసుకుందాం. అలాగే 4 వెల్లుల్లి రేకులు చిరిపి వేసుకున్నాను. కరివేపాకు కూడా కొద్దిగా, 2 ఎండుమిర్చి కట్ చేసి వేసుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత మిగతా ప్రాసెస్ చేద్దాం. ఇప్పుడు ఇందులోనే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను తొందరగా వేగడానికి. ఈ ఉల్లిపాయ కొంచెం వేగితే సరిపోతుంది. క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఈ క్యారెట్ ముక్కలు సగం వేగిన తర్వాత మూత పెట్టుకుని మళ్ళీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇవి ఆల్మోస్ట్ వేగిపోయినాయండి. ఇప్పుడు ఆలు కట్ చేసి వాటర్లో వేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుందాం. ఇవి కూడా ముక్క మెత్తబడే వరకు వేయించుకుందాం. మనం మూత పెట్టుకుంటే తొందరగా వేగుతాయి. మధ్య మధ్యన తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇందులోనే కొద్దిగా పసుపు, అదే కొద్దిగా సాల్ట్. ఫస్ట్ వేసాం కదండి, దాన్ని బట్టి చూసుకుని వేసుకోవాలి. మళ్ళీ 2-3 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి వేయించుకుందాం. చూడండి, ఆలు ముక్క ఇలా కట్ అయితే సరిపోతుంది, ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఇందులో నేను పౌడర్ రెడీ చేశానండి వేయడానికి. పల్లి వేయించుకుని అందులో 2 ఎండుమిర్చి కూడా వేయించుకుని, జీలకర్ర, అలా కొద్దిగా వెల్లుల్లి రేకులు కూడా వేసి పొడి చేశాను. అది ఇందులో కొద్దిగా వేసుకుంటూ మన టేస్ట్ చూసుకుని కారం సాల్ట్ సరిపోయినా చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని మిగతా పౌడర్ కూడా వేసేసుకుందాం. అంతా ఒకేసారి వేస్తే కారం ఎక్కువైపోద్ది, అందుకని కొద్దిగా వేస్తున్నాను. ఇలా 2-3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి. మీరు తినే కారాన్ని బట్టి, మీరు తక్కువే తింటాం అనుకుంటే 2 స్పూన్లు సరిపోద్ది. ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం వేసుకుందాం ఇందులో. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. నిమ్మరసం వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకుందాం. అంతే అండి, రెడీ అయిపోయింది. సింపుల్ అండ్ టేస్టీ కర్రీ. చాలా ఈజీగా అయిపోతుంది, తొందరగా కూడా ఉడుకుతుంది కర్రీ. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. క్యారెట్ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా ఆలుతో ట్రై చేయండి, మొత్తం తినేస్తారు. చూసారా ఎంత డ్రైగా వచ్చిందో ఫ్రై. ఇది రసం సాంబార్లో కూడా బాగుంటుంది, చపాతీలకు కూడా తినచ్చు. కాంబినేషన్ బాగుంటుంది. ఇలా మీరు ట్రై చేయండి.